దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు సమ్మెకు దిగారు. అందులో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో బ్యాంకర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మెలో భాగంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కి ప్రతి శనివారం హాలిడే ఇవ్వాలని జగ్గంపేటలో ధర్నా చేశారు. జియోపియో జిందాబాద్, లాంగ్ లీవ్ జిందాబాద్, బ్యాంక్ ఎంప్లాయీస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. వారానికి 5 రోజులే పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వరుస సెలవులతో 3 రోజులుగా బ్యాంకులకు సెలవు ఉండటం ఇవాళ బ్యాంకర్ల సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఈఓపియు ఇచ్చిన పిలుపు మేరకు మనం 5 రోజుల పని దినాలు కారణం దృష్ట్యా ఐబీఐకి మనం విన్నవించడం చాలాసార్లు జరిగింది. ఐబీఐ అంగీకరించినప్పటికీ కూడా అలా డిలే చేస్తూ ఈ ఇష్యూ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నదని చెబుతూ వచ్చింది. మనం చాలాసార్లు మన నాయకులు మీటింగ్ అటెండ్ అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఇంకా తప్పక మేము స్ట్రైక్లో 1 డే స్ట్రైక్ ఈరోజు దిగడం పాల్గొనడం జరుగుతుందండి. ఈ స్ట్రైక్కి అందరి మద్దతు అంటే ఆఫీసర్స్, అవార్డ్ స్టాఫ్, మొత్తం బ్యాంకింగ్ రంగం అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఈ ఆర్థిక సంస్థల్లో చాలా వరకు 5 రోజుల పని దినాలు కేటాయించడం జరిగింది. అయితే బ్యాంకింగ్లో కూడా మనం అడగడం జరిగింది. ఎందుకంటే ఎంప్లాయీస్ యొక్క విపరీతమైన స్ట్రెస్ వల్ల వీటి వల్ల కూడా మనం 5 రోజుల పని దినాలు మన హక్కుగా పోరాడడం జరుగుతుందండి. మనం గవర్నమెంట్ని అడుగుతుంది జెన్యూన్ డిమాండ్. ఆల్రెడీ ఫ్రైడే వర్కింగ్లో మనం అడుగుతున్న టైమింగ్స్ ఆల్రెడీ మనం ప్రతి ఏదైతే ఎవ్రీడే ½ మనం సాక్రిఫైస్ చేసి ఆ సాటర్డేని మనం ఇవ్వమని అడుగుతున్నాము. ఇది జెన్యూన్ డిమాండ్. ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతరత్ర సంస్థలు ఆల్రెడీ ఫ్రైడే అనిపిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మనకు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ ఒప్పుకొని లాస్ట్ రీజన్లో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో దాటవేసి గవర్నమెంట్ ఒప్పుకున్న డిమాండ్ని ఇంకా అలా కొనసాగిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయవలసిన ఆవశ్యకతని మనం ముందుగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ అన్ని రకాలుగా మనకి చాలా అవసరమైన డిమాండ్. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల కన్నా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఉద్యోగులు అందరూ